సంతోషం లేదు. ఎన్నెన్నో ప్రయత్నాలు ఏవేవో చేస్తున్నారు. ఆనందంగా ఉండాలని రకరకాల కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే లేఖనాలు ధృవీకరిస్తున్నాయి, నువ్వు నేను దేవుని మందిరంలో ఉండగలిగితే సమృద్ధి ద్వారా సంతృప్తిని పొందుతున్నారు. పౌలు మహాశయుడు అన్నాడు, నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఎస్, ఐ లెర్న్ టు బి కంటెంట్. ఈరోజు నువ్వు నేను ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఉన్నతమైన స్థానానికి రావాలి అంటే ఉన్న వాటిని బట్టి మనం ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి మొదట. ఆ తర్వాత లేని వాటిని దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకి ఏది అవసరం అది మనకి ఇచ్చే దేవుడు ఆయన. ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని కొరకు వాటిని ఎలా ఉపయోగించగలవో. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రభువుని స్తుతించు. ఆరోగ్యం లేక ఎంతమంది విలువలాడిపోతున్నారు, ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. రేపు ఏం జరుగుద్దో, డాక్టర్ నోట్ నుండి ఏ మాట వినాల్సి వస్తుందో, మందులకు, టెస్టులకు, వాటికి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఆలోచన. డబ్బులు అడగగానే కొంతమంది దూరం అయిపోతుంటారు కదా, బంధువులు అనబడిన వారు. అప్పటిదాకా మానవ ఉన్న వాళ్ళు నీకు ఏదైనా అవసరం ఉందని కానీ కొంతమంది ముఖం చాటేసే వాళ్ళు ఉండొచ్చు. అదొక మానసిక క్షోభ. డబ్బులు లేని పరిస్థితి ఒకటి. ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలా మంది కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువుని స్తుతించావా? ఆరోగ్యాన్ని దేవుని కోసం వినియోగించావా? ప్రభు కోసం వాడేవా? మన పనుల కోసం అయితే ఆరోగ్యాన్ని ఎంతవరకైనా వాడడానికి ఇష్టపడతాం. ఎండైనా వానైనా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వెళ్ళిపోతుంటాయి. కానీ దేవునికి సంబంధించింది అంటే దేవుని పని